అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యతో 2 వారాలుగా అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూలో కన్నుమూశారు. హుస్సేన్ మృతికి పలువురు సంగీతకారులు, నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1951లో ముంబైలో జన్మించిన జాకీర్ తండ్రి ఉస్తాద్ అల్లా ఖాన్ కూడా ప్రముఖ తబలా సంగీతకారుడు. భారత శాస్త్రీయ సంగీతంలో జాకీర్ తనదైన ముద్ర వేశారు. తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించి 7 ఏళ్ల వయసులోనే ఆయన కచేరీల్లో తబలా వాయించేవారు. ముంబైలో గ్రాడ్యుయేషన్, జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టోరియల్ డిగ్రీని పూర్తి చేశారు. ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో జాకీర్ హుసేన్ ప్రతిష్టాత్మకమైన 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. భారత, అంతర్జాతీయ కళాకారులతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. జాకీర్ హుసేన్ 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు. 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీతకారుడు జాకీర్ హుసేనే. ఆయన సేవలకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2003లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. 1999లో జాకీర్ హుసేన్కు అమెరికా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ ప్రదానం చేసింది. భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా ఆయన గుర్తింపు పొందారు. 1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాస్ మెక్లాగ్లిన్, వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్, పెర్కషన్ వాయిద్యకారుడు టీహెచ్ విక్కు వినాయక్ రామ్తో కలిసి సంగీత ప్రాజెక్ట్ చేశారు. జాకీర్ హుసేన్ శశి కపూర్తో కలిసి హాలీవుడ్తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.